కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలలు అపారం. ఆయనను దర్శించుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి లక్షలాది భక్తులు నిత్యం తిరుమలకు వస్తూ ఉంటారు. ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ తిరుమల శ్రీవారి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. అది శ్రీవారికి అత్యంత సన్నిహితుడైన హతీరాం బాబాజీ యొక్క అపూర్వ భక్తి కథ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక మరియు రద్దీగా ఉండే పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్యం భక్తుల కోరికలు తీర్చుతూ వారికి అండగా నిలుస్తుంటారు. ఈ ఆలయానికి ఎన్నో మహిమలు, ఎన్నో అద్భుతాలు ముడిపడి ఉన్నాయి. హతీరాం బాబాజీ కథ అందులో ఒకటి. సుమారు 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశం నుండి ఒక మహానీయుడు, పరమభక్తుడైన హతీరాం బాబాజీ తిరుమలకు వచ్చారు. ఆయన అసలు పేరు తెలియదు, కానీ హతి అంటే ఏనుగు, రామ్ అంటే రాముడు. ఆయన ఎప్పుడు ఏనుగుపై ప్రయాణించేవారు లేదా ఏనుగుల బలమైన భక్తి కలిగి ఉండేవారని చెబుతారు. శ్రీరాముని భక్తుడైన బాబాజీ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మహిమకు ముగ్ధుడై తిరుమలలోనే స్థిరపడిపోయారు. హతీరాం బాబాజీకి శ్రీవారిపై అచంచలమైన భక్తి. ఆయన నిత్యం స్వామి సేవలో తరించేవారు. తిరుమలలో మఠానికి అధిపతిగా ఉంటూ భక్తులకు మార్గదర్శనం చేసేవారు. శ్రీవారు బాబాజీతో రోజు అర్ధరాత్రి వేళ పాచికలాడుతూ ఉండేవారని ప్రతీతి. ఇది స్వామివారికి భక్తునికి మధ్య ఉన్న అపూర్వమైన అనుబంధానికి నిదర్శనం. ఒకరోజు ఆలయ ప్రధాన అర్చకునికి ఒక సందేహం కలిగింది. ప్రతిరోజు ఉదయం స్వామివారి వక్షస్థలంపై ఉండే వజ్రాల హారం ఎక్కడో 1 లేదా 2 వజ్రాలు మాయమవుతూ ఉండేవి. రాత్రిపూట స్వామి సన్నిధిలో హతీరాం బాబాజీ మాత్రమే ఉండేవారు. దాంతో ఆ అర్చకుడు బాబాజీపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయం అర్చకుడు అప్పటి పాలకుడైన విజయనగర రాజుకు నివేదించాడు. రాజు వెంటనే విచారణకు ఆదేశించాడు. బాబాజీని బంధించి విచారించారు. అయితే స్వామివారి నగలు మాయమైనట్లు నిరూపించడానికి ఆధారాలు లేవు. రాజు బాబాజీని నమ్మినప్పటికీ రుజువు కోసం ఒక పరీక్ష పెట్టాలని నిశ్చయించుకున్నాడు. రాజు బాబాజీని ఒక గదిలో బంధించి ఆయనకు ఆహారంగా కొన్ని చెరుకు గడ్డలను ఇచ్చి, రేపటిలోగా ఈ చెరుకు గడ్డలన్నీ తినగలిగితే మీరు నిర్దోషి, లేకపోతే శిక్ష తప్పదు అని చెప్పాడు. ఇది కేవలం బాబాజీ భక్తిని పరీక్షించుకోవడానికి రాజు వేసిన నాటకం. బాబాజీ చెరసాలలో ఉన్నప్పుడు స్వామివారిని ధ్యానించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అర్ధరాత్రి వేళ శ్రీ మహావిష్ణువు ఏనుగు రూపంలో వచ్చి ఆ గదిలోకి ప్రవేశించాడు. చెరుకు గడ్డలన్నిటినీ క్షణాల్లో తినేసి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం రాజు వచ్చి చూడగా గదిలో ఒక్క చెరుకు గడ కూడా లేదు. రాజుకు హతీరాం బాబాజీ నిస్వార్థ భక్తి అర్థమైంది. స్వామివారు స్వయంగా వచ్చి బాబాజీని రక్షించారని గ్రహించాడు. రాజు వెంటనే బాబాజీకి క్షమాపణ చెప్పి మళ్లీ మఠానికి అధిపతిగా నియమించాడు. అప్పటి నుండి బాబాజీకి తిరుమల చరిత్రలో ఒక గౌరవనీయమైన స్థానం లభించింది. ఆయన పేరు మీదనే తిరుమలలో హతీరాం బాబాజీ మఠం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ మఠం ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలు, అన్నదానాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. హతీరాం బాబాజీ భక్తి, స్వామిపై ఆయనకున్న విశ్వాసం అసాధారణమైనవి. శ్రీవారికి నిజమైన భక్తి తప్ప మరేం అవసరం లేదు అని ఈ కథ నిరూపిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకు ఇంతే. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ఓ నమో వెంకటేశాయ. ఇలాంటి ఎన్నో కథలు వినాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అని బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు.